ఇంటర్వ్యూ స్టార్ట్ ఏమన్నా కానీ ఆలయం ఎప్పుడు ఆవిష్కరించబడినది, ఎప్పుడు పుట్టింది, దాని వివరాలు, ఊరికి సంబంధించిన వివరాలు మీరు ఏమైనా చెప్పండి. ఈ ఆలయము ఇక్కడ ఇప్పుడు శాంతి నదీ తీరం అని ఇక్కడ నదీ తీరము వాగుడు. దీని ఇక్కడికి ఒక భక్తుడు వచ్చేవాళ్ళు, వాళ్ళు భగవద్గీత భక్తుడు. అతడికి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఏదో కట్టాలి అని స్ఫురణ ఇచ్చి ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి రాములవారి గుడి కట్టాలన్న నిర్ణయంతో వాళ్ళు దీన్ని ఊరి దొరలను అడగడం జరిగింది. అప్పుడు ఆ ఊరు అయ్యగారి దగ్గరికి వెళ్తే ఆంజనేయ స్వామి రాములవారి గుడి కడితే నిత్యము నైవేద్యం ఉండాలి, ధూపదీపాలు ఉండాలి, చాలా కష్టంగా ఉంటుంది, మీకుతో కష్టము, మీరు ఆంజనేయ స్వామి గుడి కట్టుకోండి అని అన్నప్పుడు వీళ్ళు ఆంజనేయ స్వామి గుడిని కట్టుకోవడం జరిగింది. అభయ ఆంజనేయ స్వామి ఇక్కడ అంటే భక్తులకి ఈ ప్రాంతంలో ఉన్న ఏదో ఒక శక్తి ప్రేరేపణ వలన ఈ ఆలయం నిర్మాణం చేయడం జరిగింది. దాదాపు 28 ఏళ్ళ దాకా అవుతుంది నిర్మాణం చేసి. ఇది మనకి కరీంనగర్ కోతి రాంపూర్ అయ్యగారు ఈ ఆంజనేయ స్వామి ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇది అనుష్ఠానం చేసేటప్పుడు కూడా అయ్యగారు పూజలో కూర్చున్నప్పుడు ఏదైనా వచ్చే ప్రాబ్లం ఉందని ముందే అనుకుని నాకు ఏదైనా జరిగినా మీరు ఎవ్వరూ నన్ను ముట్టుకోవద్దు అని చెప్పడం జరిగింది. ఆ అయ్యగారు పూజ ప్రార్థన చేస్తూనే సడన్గా పడిపోవడం జరిగింది. ఇక పడిపోయిన ఒక గంటన్నర వరకు ఆయన ఇక ఏమైపోయాడో ఏమో శ్వాస లేని స్థితిలోకి వెళ్ళిపోవడం జరిగింది. తరువాత మళ్ళీ తిరిగి లేవడం జరిగింది. లేచిన తర్వాత ఇక తను ప్రతిష్టాపన చేసింది. అంటే ఇక్కడ ఈ స్థలంలో ఒక ఏదో ఉంది అనేది అయ్యగారికి కూడా తెలుసు. ఇప్పుడు వారు చనిపోయారో తెలియదు కానీ కోతిరాంపూర్ అయ్యగారు ఆయన చాలా ప్రముఖులే. ఈ ఆలయం ఈ విధంగా అప్పుడు నిర్మాణం చేస్తూ మొండయ్య అని గీతా భక్తుడు ఉండే, భజన కళాకారుడు ఉండే, ఇప్పుడు ఆయన కూడా లేడు. ఓ 10 మంది కలిసి నిర్మాణం చేశారు. మల్లాచారి అని, రవీందర్ అని ఇప్పుడైతే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. మార్కండయ్య కొంతమంది నిర్మాణంతో జరిగింది. స్కందమాత గారు, అమ్మవారు మీరు ఆశ్రమం ఇక్కడ నెలకొల్పారు కదా, ఆశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, ఆశ్రమం యొక్క కార్యక్రమాలు జరుగుడు, దాని వివరణ చెప్పగలుగుతారా మాత? ఒక విధంగా నేను ఆశ్రమం నిర్మాణం చేయాలన్న ఆలోచన నాకేం లేకుండే. నేను శ్రీశైలం వెళ్ళిపోతే అక్కడ ఓ స్వామి కలవడం జరిగింది. మా ఆయన నేను ఇద్దరం కలిసి శ్రీశైలం వెళ్ళడం ఒక 15 ఏళ్ళ కింద. అక్కడ పోయిన తర్వాత అతడికి నేను రావడము చేయడము అన్ని విషయాలు ఆయనకు చెప్పడం జరిగింది. ఆయన ఇటు రావడం జరిగింది, ఇక్కడే 5 ఏళ్ళు ఉండడం జరిగింది. ఆశ్రమం కోసం అంటే గుడిలో ఉంటే వాళ్ళు మాకంటే మాది వీళ్ళది ఏదవుతుందో ఏమో అన్న భయంతో ఆ ఆశ్రమ ప్లేస్ తీసుకోవడం జరిగింది. అది అప్పట్లో నేను కొనడం జరిగింది, ఎందుకంటే ఊరికే తీసుకోవడం అంత బాగుండదని దాన్ని వెచ్చించి ధర తీసుకోవడం జరిగింది. చివరికి ఆశ్రమము అతడిని కట్టుకొని ఉండమంటే ఆయన కట్టుకొని ఉండలేక వెళ్ళిపోవడం జరిగింది. ఆశ్రమము ఆ విధంగా నిర్మాణం చేయడం జరిగింది. మంచినే యజ్ఞాలు, పిల్లలు వేదం నేర్చుకోవడం జరిగింది, యజ్ఞం చేసేది, ప్రతి పౌర్ణానికి యజ్ఞం జరిగేది. అమావాస్య చాతుర్మాస్యంలో ఏకాదశి యజ్ఞాలు జరిగేది. ఒకప్పుడు బాగానే జరిగేది అనేది ఓకే మాత స్టార్ట్ జరిగేది. కొంత అనివార్య కార్యక్రమాల వల్ల అప్పుడప్పుడు కొంచెం ఇబ్బందిగా జరగడం, అయినా ఇబ్బందులైనా ఎదుర్కొంటూ చేయడం జరిగింది. అంతలో కరోనా రావడము, ప్రతి నెల సత్సంగం చేయడము, ఈ సత్సంగాలు చేస్తూ ఉండే సమయంలోనే కరోనా రావడం, కరోనా వచ్చిన తర్వాత కొద్దిగా వెనుకబడిపోయి ఆగిపోవడం జరిగింది. అంతలో హైదరాబాద్లో కొన్ని రోజులు నేను వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి కార్యక్రమాలు చేసేది, ప్రతి నెల వార్షికోత్సవము అదో ఇదో చేస్తూ జరుగుతూ ఉండేది. ఈ ప్రస్తుతం ఇప్పుడు ఒకసారి నీళ్లు రావడము, ఇవి కొన్ని ఆశ్రమాలలో చుట్టుపక్కలతో జనాలతో ఇబ్బందులు ఏర్పడము, దానివల్ల కొద్దిగా కుంటుపడింది. ఇప్పటికైనా జనాలు వస్తే ఏదైనా చేయడం, ఇప్పటికీ ఏదైనా కార్యక్రమాలకప్పుడు వస్తుంటారు పోతుంటారు, యజ్ఞాలు యాగాలు వాళ్ళు మంచి లేని వాళ్ళు వచ్చి చేసుకొని పోతుంటారు. మంత్రదీక్షలు అంటే మామూలుగా ఏదైనా అమ్మవారి దీక్ష కానీ అది కానీ ఇక్కడే తీసుకొని నేర్చుకొని వెళ్ళిపోతుంటారు.
యజ్ఞాలు కూడా చేస్తుంటారు. ఏమైనా కర్మ ఫలాలు ఉన్నా కూడా ఈ నదిలో వచ్చి తీసుకుంటారు. చనిపోయిన వాళ్ళు కానీ అది కానీ ఇది కానీ కాళేశ్వరం అది ఇది వెళ్ళలేక ఇక్కడే వచ్చి ఈ చుట్టూ ఒక 5-6 గ్రామాల వాళ్ళు ఈ నదిలోనే స్నానం చేస్తారు. ఇది సీతారామ జీవనది అనేది మన రికార్డులో ఉన్నది. శాంతి నది తీరమని ఇక్కడి ప్రజలు అంటారు. సీతారామ జీవనది అని రికార్డులో ఉంది. ఈ నీరు మాత్రం ఎప్పుడు పారుతూనే ఉంటుంది, ఏ రోజుకి కూడా తగ్గదు. అందుకే ఈ నది అంటే ఉత్తరము నుండి దక్షిణంకు వెళ్తూ ఈశాన్యానికి పారుతుంది కనుక, దక్షిణం నుండి ఉత్తరానికి వెళ్తూ ఈశాన్యానికి వెళ్ళిపోతుంది కనుక ఈ నది యొక్క పవిత్రమైన ప్లేసు. మళ్ళీ ఇది ఒక బుగ్గ నుంచి లోపలికి వెళ్ళి ఉబికి వస్తాయి నీరు. ఎక్కడి నుండి వస్తుందో ఆ నీరు అది తెలియదు. ఔషధాల గుణాలు కూడా ఈ నీటికి ఉంది అనేది పూర్వకాలం నుండి ఉంది. అందువలన ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది ఈ ప్లేస్లో ఉన్న వాళ్ళకి మాత్రం. ఈ గుడికి కూడా పూజారి అవసరం ఉంది. ఎవరైనా అంటే పూజలో ఉండి ఒక సాధన చేస్తూ ఏదైనా ఉపాసన చేసుకోవాలి అనుకునే వాళ్ళకు అనుకూలంగా 2 రూములు కూడా ఉంది. వాళ్ళు ఆర్థికంగా ఎక్కువ సహాయం చేయలేకపోయినా ఎంతో కొంత చేస్తూ మీరు స్వయం అభివృద్ధి చేసుకోవడానికి మీరుగా ఎదగడానికి మాత్రం చాలా బాగానే ఉంటుంది. ఎందుకంటే అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి కనుక ఉండి మీరు అంటే స్వయంతో మీ ఆకర్షణతో భక్తుని రప్పించుకోవచ్చు. నవగ్రహాలు కూడా ఉన్నాయి కనుక నవగ్రహ పూజ, నవగ్రహ దోషము, యజ్ఞము ఏదైనా చేయడానికి వీలవుతుంది. అయ్యగారులు ఉండి దీన్ని డెవలప్ చేసుకుంటానంటే వాళ్ళు ఊరి గ్రామస్తులు కూడా సహకరించడానికి అవకాశం ఉంది. మామూలుగా ఖాళీగా ఉన్న వారు ఎవరైనా వద్దామని మేము ఇది ఏమీ లేదు కదా, మేము దాన్ని నిర్వర్తించుకోవాలి, భక్తిలో పండాలి, నలుగురికి సహాయం చేయాలన్న భావాలు ఉన్నవారే రావచ్చు. సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి ఈ ప్రజలకి కూడా కొంత సనాతనం గురించి చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. భ్రష్టు పట్టిపోయిన మన యొక్క ఆచార వ్యవహారాలు కూడా తెలపడానికి అవకాశం దొరుకుతుంది కనుక ఇక్కడున్న రైతులకి వాళ్ళకి మంచి సందేశాలు ఇస్తూ వారు నిలబడుతూ ఎదుటి వాళ్ళని నిలబెట్టడానికైతే అవకాశం ఉంది. ఎవరైనా అంటే ఈ ప్రజాసేవలో ఇది ఒక భాగంగా అనుకొని రాగలిగిన వాళ్ళు మాత్రం రావడానికి వీలవుతుంది, ఉండొచ్చు. ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. तस्मै श्री गुरवे नमः. तस्मै श्री गुरवे नमः. हरिः ओम्. యాడ్ చేస్తా ఎక్కడ ప్రజలు మరియు శ్రోతలు వినే వారికి ధన్యవాదాలు.